ప్రజా వ్యతిరేక విధానాల వల్లే మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం. వైస్ చైర్మన్ జాన్ మోజేస్. కాకినాడ జిల్లా సమర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఆమెపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జాన్ మోజేస్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్గా గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తికి అవకాశం కల్పించడం ఇన్ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో 25 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. పురపాలక సంఘం నందు 25 మంది గౌరవ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అటెండ్ అవడం జరిగింది. మరి నిజంగా మరి ఆ రోజు మరి గతంలో 4 సంవత్సరాల నుంచి వరుసగా మేమందరం కూడా మరి యొక్క కౌన్సిల్లోని అన్ని సభ్యులు కూడా మరి చైర్పర్సన్ గారు మేము డిస్కస్ చేసుకుని ఈ యొక్క మీటింగ్ ఒక వారం రోజుల ముందు పెట్టుకుని చేసేవాళ్ళం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత గత సంవత్సరం నుంచి మరి ఏ గౌరవ సభ్యులు కూడా గౌరవించకుండా, కనీసం ఏ సబ్జెక్టులు పెడుతున్నారో తెలియకుండా, కనీసం గౌరవ సభ్యులు ఏదైనా తనకు సంబంధించిన సమస్యలు అడిగితే చెప్పకుండా వన్ సైడ్గా ఆ యొక్క అజెండా పంపించేసి మీటింగ్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా 25 మంది గౌరవ సభ్యులు కూడా మనస్తాపం చెంది ఏం చేయాలా పరిస్థితి, వార్డులో సమస్యలు చూస్తే అందరూ అడుగుతున్నారని చెప్పేసి అడిగే సందర్భాలు. అటువంటప్పుడు మేమందరం ఒక నిర్ణయంకి వచ్చి అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి నేను నిర్ణయించుకుని అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. అధిష్టానం కూడా వాళ్ళని పిలిపించి ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళ వినన పక్షంలో మరి పెద్దాపురం నియోజకవర్గం సంబంధించిన మరి చైర్పర్సన్ గంగిరెడ్డి గారిని పార్టీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సామర్లకోట మున్సిపాలిటీకి చైర్పర్సన్ గంగిరెడ్డి గారిని, దానికి తోడుగా ఎలిసెట్ నరేష్ గారు జడ్పీటీసీ గారి భర్తను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా 3-4 కూడా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే కార్యకలాపాలు చేస్తున్నారో పార్టీ సీరియస్గా తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేస్తూ వెళుతుంది. మరి నిజంగా మరి చాలా సందర్భాల్లో అంటే ఇంచుమించు ఒక 100 సందర్భాల్లో మరి గంగిరెడ్డి అరుణ గారు ఈ పదవి నాది కాదు, నాది 3 నెలలు మాత్రమే నాకు సడన్గా రావడం జరిగింది, నేను ఎప్పుడు సంతకం పెట్టమంటే అప్పుడు సంతకం పెట్టేసి నేను రిజైన్ చేస్తాను, నాది కాదు ఈ పదవి, వేరే ద్వారా వచ్చిందని చెప్పడం జరిగింది. మరి అటువంటిది మరి పదవి ఇచ్చిన దౌలూరు దొరబాబు గారు కానీ దౌలూరు సుబ్బారావు గారిని ప్రెస్ మీట్ పెట్టి అంత దారుణంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3 నెలలే మా పదవి అని చెప్పి వాళ్ళని అంత దారుణంగా మాట్లాడంటే 4 సంవత్సరాల పదవి కొనసాగారు అంటే మంచి నేత కొనసాగుతారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మరి 4 సంవత్సరాలు కొనసాగిన తర్వాత అంత దారుణంగా మాట్లాడడం మేమందరం కూడా మనస్తాపం చెందాం. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో మీద నగ్గిన మనుషులు, దొరబాబు గారు సుబ్బారావు గారు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఇంటి దగ్గరలో పిలిచి గౌరవ సభ్యులు ఎంపిక చేసి మా పట్టణంలోని మా వార్డులోని గౌరవం నింపిన దౌలూరు దొరబాబు గారు దౌలూరు సుబ్బారావు గారిని మరి అంత దారుణంగా పెట్టడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మేమందరం కూడా మనస్తాపం చెందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మేము నడుస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతోనే మేము నగ్గాము. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తుంటే పక్క నుండి మరి నవ్వడం అనేది మాకు బాధాకరం అని చెప్పేసి మేము తెలియజేస్తూ మేము అందరం కూడా గౌరవ సభ్యులు అందరం కూడా నిర్ణయించుకున్నాం. మరి నిర్ణయించుకుని ఈవేళ అవిశ్వాస తీర్మానానికి అందరూ స్వతహాగా ఎవరి కాలు వచ్చి ఖచ్చితంగా చైర్పర్సన్ దించేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం మరి రేపు రానున్న రోజుల్లో కూడా మరి అధిష్టానం ఏది చెప్తే దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి దొరబాబు గారికి సుబ్బారావు కూడా మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంతో గౌరవం ఇచ్చారు టౌన్లో మాకు వాళ్ళు. ఈవేళ మరి అటువంటి వ్యక్తుల్ని దాని మీద మేము అవిశ్వాసానికి వెళ్ళడం జరిగింది. మరి మేమందరం కూడా ఒక నిర్ణయం మీద ఉండి చేసుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా కౌన్సిల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందలేదు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు వెళ్తే అందరు గౌరవ సభ్యులకి నోటీసులు అందేయండి, మీరు కనుక్కోవచ్చు కూడా, ఇక్కడే ఉన్నారు అందరూ, అందరికి అంది. కానీ వాళ్ళు ఏంటంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అయితే కోర్టు కూడా ఏమని చెప్పిందంటే మీ ప్రొసీడింగ్ మీరు చేయండి అని చెప్పేసి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని కాకినాడ ఆర్డీఓ గారిని వేయడం జరిగింది.
ఆయన ఒకటే చెప్పారు, మా ప్రొసీడింగ్ కోర్టు చేయమని చెప్పింది కనుక మేము ప్రొసీడింగ్ చేసి మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈలోపు పొద్దుటే మన గంగిరెడ్డి అరుణ గారు రాజీనామా చేయడం కూడా జరిగింది. మేము కమిషనర్ గారిని అడిగాం, గౌరవ సభ్యులందరూ సంతకాలు పెట్టి అత్యవసర సమావేశం ఇమీడియట్ గా ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది కూడా.